హలో అండి, నేను మీ రేష్మ. చిన్న వయసులో మనం వద్దన్నా షాల్ వేసుకొని తిరుగుతారు. అదే కొద్దిగా పెద్ద అయినాక అసలు వేసుకుంటారో లేదా నాకైతే పెద్ద డౌట్గానే ఉంది. నేను అలా వెళ్తానంట బయట, షాల్ అలా వేసుకొని అలా బ్యాగ్ వేసుకొని వెళ్తానంట. అది నన్ను ఇమిటేట్ చేసి చూపిస్తుంది ప్రతిసారికి. కానీ ఇవాళ నేను మా ఫ్రెండ్ మ్యారేజ్కి బయలుదేరుతున్నాను. నేను మాత్రమే వెళ్తున్నాను. మా ఆయన పాప రావట్లేదు, వాళ్ళ ఇంట్లోనే భద్రంగా పెట్టేసి నేను మా ఫ్రెండ్తో పాటు వెళ్తున్నాను. ఇక్కడ నుంచి తిరుపతి నుంచి ఆల్మోస్ట్ 1.5 hour బస్ జర్నీ ఉంటుంది. నన్ను బస్ స్టాండ్లో డ్రాప్ చేసేసి వీళ్ళు షికారు కొట్టడానికి బాగా రెడీ అయిపోయి ఉన్నారు. ఆయన చెప్తూనే వస్తున్నారు, బండి అలా స్లో చేస్తాను బస్ స్టాండ్లో, నువ్వు ఎగిరి దూకేసి వెళ్తూ ఉండు, పాపకి ఏమాత్రం డౌట్ రాకూడదని చెప్పి దానికే ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఫైనలీ వచ్చేసాము మ్యారేజ్కి. అయితే తను ఒక్కటే లవ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్గా చేసుకునింది మా బ్యాచ్లో. ఫైనలీ చాలా రోజులు వెయిట్ చేసి అక్కడి నుంచి వెంటనే ఫుడ్ తినేసి బయలుదేరేసాము. బస్సులో అలా సాంగ్స్ వింటూ వస్తుంటే కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. వ్యాన్లో అలానే 2 hours రాను పోను రోజు అలానే వింటూ వస్తూ ఉండేవాళ్ళము. అవన్నీ అలా పక్కన పెట్టేసి ప్రెసెంట్ మన డే రొటీన్కి స్టార్ట్ అయితే నేను 5:30కి లేసుకున్నాను. ఇవాళ నైట్ కొద్దిగా లేట్ అయ్యేసరికి ఇది నిన్నే మార్చాను. ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇలానే 1 week ఫ్రెష్గానే ఉంటుంది. ఇవాళ మన Day 2 ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. నేను ఏ మీల్స్ ప్లాన్ చేసుకున్నాను నాకని చెప్పేసి ఈ వీడియోలో బ్రీఫ్గా చూస్తాము, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది మీరు ఫాలో అవ్వడానికి. మార్నింగ్ ఎలాగనో 1/2 లీటర్ కంటే కొద్దిగా ఎక్కువ, లీటర్ కంటే కొద్దిగా తక్కువ అన్నట్లు వాటర్ తీసుకున్నాను కూర్చొని స్లోగా. ముందు రోజు నైటే కొద్దిగా హడావిడిగా ఉండేసరికి నేనేం పెద్దగా ప్లాన్ చేసుకోలేదు. కానీ గ్రీన్ బఠానీలు, పచ్చ బఠానీలు మాత్రం నానబెట్టేశాను నేను. ఎందుకంటే వెజిటబుల్ రైస్ చేయాలనేసి డేలోనే ఫిక్స్ అయ్యాను కాబట్టి. సో నా కాడ ఫ్రోజన్ బఠానీస్ ఎప్పుడు ఉండవు. తిను నిద్రలో కలగని ఉండదు, మిక్చర్ తిన్నట్లు. నిద్ర లేవగానే బ్రష్ కూడా చేయకుండా నాకు కావాలని ఒకే గోల. సో అలానే నేను పెడుతున్నాను. అది నేనే తినిపించాలంట, తను తిందంట. నా వంటలన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ తను గమనించుకొని తర్వాత వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకుంటున్నాను ఫుడ్ కోసం అని చెప్పేసి. నిన్న కామెంట్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ వీడియోలో వచ్చింది, మీరు ఫ్రిడ్జ్లో చూపించారు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బానే లేదు, అది ఎట్లా పాసిబుల్ అన్నట్లు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడు అప్పటికప్పుడే చేసుకుంటాను. ఏ కర్రీకైనా నాకు భలే అలవాటు, అలానే అలవాటు. స్టోర్ చేసి పెట్టుకుంటే అదంత ఫ్రెష్గా ఉండదు. కొద్దిగా బ్రౌన్ కలర్ అయిపోయి, కలర్ షేడ్ అయిపోయి కూడా నాకు టేస్ట్లో కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. కాబట్టి నేను ఎప్పటికప్పుడు కొద్దిగైనా చేసేసుకుంటుంటాను చిన్న జార్లో వేసి. అండ్ వెజిటబుల్ రైస్కి మెయిన్గా మనం కొత్తిమీర, పుదీనా ఇంపార్టెంట్ కాబట్టి మన గార్డెన్లోకి వచ్చేసాను. సో కొత్తిమీర రెడీగా ఉంది. దీన్ని ఒక 2 times కట్ చేసుకోవచ్చు, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎలాంటి పెస్ట్ అయితే పట్టలేదు కాబట్టి ఇప్పుడే కట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇంత ఉంది కదా అని చెప్పేసి నేను కట్ చేసి బాక్స్లో వేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానంటే మాత్రం అస్సలు ఉండదు. ఇది షాప్లో కొనుక్కున్నంత స్ట్రాంగ్, అది అట్లీస్ట్ ఒక 4 days వరకే ఉంటుంది మనం షాప్లో నుంచి తెచ్చినా కూడా. ఇది 1 day కూడా ఉండదు షెల్ఫ్ లైఫ్. పెస్టిసైడ్ ఏం వేయలేదు కాబట్టి అనుకుంటాను నేనైతే, అంత స్ట్రాంగ్ ఉండదు. అండ్ పుదీనా కూడా చాలా ఫాస్ట్గా ఒక 2 days వర్షానికి సూపర్గా వచ్చేసింది. నేను లాస్ట్ వీకే కట్ చేశాను, ఇదంతా 2 potsలో కట్ చేశాను. ఇంకో పాట్లో సరిగ్గా రాలేదు కానీ మెన్యూర్ ఏమైనా తక్కువైంది అనుకుంటాను. ఈ పాట్లో మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చేసింది. అట్ ది సేమ్ టైం ఆకుకూరలు కూడా మీకు కనిపిస్తున్నాయి చూడండి, ఆకుకూరలు కూడా చాలా హెల్తీగా గ్రో అవుతుంది. దీన్ని కూడా పప్పులోకి వాడుకుంటారంట, ఈ ఆకుకూరని కూడా నేను చూపించాను కదా స్టార్టింగ్లో. అది పుదీనా ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఇస్తుంది. చాలా తక్కువ ఆకులు, ఒక 4-5 ఆకులు వేసినా కూడా మొత్తం ఎంటైర్ స్మెల్ వచ్చేస్తుంది. చూసారంటే నేను పుదీనా టమాటా బాక్స్లో వేసాను, టమాటా క్రేట్ అంటారు కదా, దాంట్లో ఆ సైడ్ హోల్స్లో నుంచి కూడా చొచ్చుకొని బయట వచ్చేసి గ్రో అవుతా ఉంది. ఇలా కత్తెరతోటి కట్ చేసుకుంటూ ఉంటే మా పాప కళ్ళకి నేను ఒక్కటే తను పిలవకుండా ఆటలాడుకున్నట్లు ఉంది. ఒక్కటే ఏడుపు. తను వచ్చి నాతో పాటు కట్ చేయాలంట. నాకు ఒక పక్క వంటకి టైం అయిపోతుంది, మా ఆయనకి వర్క్కి టైం అయిపోతుంది. ఇంకా చిన్న ఆకులతో ఎన్ని రోజులు వంట చేస్తావు, ఇలా పెద్ద ఆకులతో వంట చేయని చెప్పేసి సింబాలిక్గా ఈ సొరకాయ తీగని మొత్తం కట్ చేస్తూ ఉంది ఆకుల్ని. ఈ ఆకులు తీసుకెళ్ళి నాకు ఫుడ్ చేసి పెట్టు అనేసి. ఈ పుదీనా కొత్తిమీరని కొద్దిగా వెజిటబుల్ రైస్లో వేసేసి, నిన్న మనం రాగి ఇడ్లీస్కి నానబెట్టాం కదా, నేను పెళ్ళికి వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళాను ఇది మిషన్కి ఇచ్చి పెట్టేసేమనేసి. సో రెడీగా పెట్టేసి ఉన్నారు. సో ఆ ఇడ్లీస్ చేస్తున్నాను. రాగి ఇడ్లీకి చట్నీ, టమాటాస్, ఆనియన్స్, ఉద్దిపప్పు, జీలకర్ర, ధనియాలు, చింతపండు, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసేసి మంచిగా పేస్ట్ కొట్టేస్తే మనకి పుదీనా చట్నీ రెడీ అయిపోతుంది. ఇది వెజిటబుల్ రైస్కి తినొచ్చు, ఇడ్లీస్కి కూడా తినొచ్చు.
వెజిటేబుల్ రైస్కి పుదీనా చట్నీ ఏం కాంబినేషన్ అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే పెరుగు రైతా మా ఆయన తినరు, సో ఆయనకి వరకు కొద్దిగా ఇది బాక్స్లో వేసేస్తాను. నేను జనరల్గానే పెరుగు రైతాతోనే తింటాను, వెజిటేబుల్ రైస్ అయినా కుష్కా బిర్యానీ ఇలాంటివన్నీ. నేను లాస్ట్ వీక్ వ్లాగ్లో కూడా రాగి ఇడ్లీకి నేను బ్యాటర్ చెప్పాను. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ వీక్ నేను ఓన్లీ రాగులు ఇంకా మిల్లెట్ ఇవి మాత్రమే వేసాను. అది దోశకి సరిపోతుంది. ఇడ్లీకి అయితే కొద్దిగా మనకి రాగి మిల్లెట్ ఫ్లేవర్ ఎక్కువ కొడుతుంది, కానీ ఇది పర్ఫెక్ట్ అనమాట. ఎలాంటి డౌట్ లేకుండా, ఎలాంటి టేస్ట్లో డిఫరెన్స్ లేకుండా వైట్ ఇడ్లీస్ ఉన్న టేస్టే ఫ్లేవరే వస్తుంది. ఎందుకంటే 2 గ్లాసెస్ ఆఫ్ రాగులకి 1 గ్లాస్ ఆఫ్ మిల్లెట్ వేసాను. సామలు, అరికలు, ఊదలు, కొర్రలు ఏదైనా ఒక గ్లాస్ వేసాను. తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రైస్ కూడా వేసాను. అండ్ 1 గ్లాస్కి ఉద్దిపప్పు, మెంతులు. సో ఇవి కొలతలు అయితే నేను మెన్షన్ చేస్తాను టెక్స్ట్లో. ఇదేంటంటే మనము ఎగ్జాక్ట్గా ఇడ్లీకి మంచిగా ఉంటుంది, లాస్ట్ వీక్ చెప్పింది దోశలకి మంచిగా ఉంటుంది. ఇది కూడా దోశలకి సూపర్గా వస్తుంది, రెండింటికి వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మంచి ఐడియా అని చెప్పొచ్చు. ఎందుకంటే కొద్దిగా దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే వైట్ రైస్ కొద్దిగా ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఇడ్లీ రైస్ కదా. సో ఇడ్లీ రైస్ వేస్తే మనకు కొన్ని రోజులు స్టోర్ చేసుకోవడానికి కానీ అండ్ ఇంకా టేస్ట్ వైజ్గా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నేను మా పాపను ఉద్దేశించి దీంతో కొద్దిగా ఇడ్లీ రైస్ వేసాను. 1/2 టీ స్పూన్ ఇడ్లీ సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ తగినంత వేసుకుంటే ఇడ్లీస్ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ వెజిటేబుల్ రైస్కి తో పాటు కొద్దిగా వెజిటేబుల్స్ ఉంటే మంచిదే అన్నట్లు అరటికాయలు కొద్దిగా ఎల్లోయిష్ ఫిష్ ఫ్రై మసాలా లైట్గా తీసుకొని కొద్దిగా ఉప్పు, నిమ్మరసం చాలా లైట్గా, ఎందుకంటే అది ఆల్రెడీ కారంగా ఉంటుంది. మీరు ఒకసారి టేస్ట్ చేసి దాని ప్రకారమే వేసుకోండి. నాకు ఇది కొద్దిగా కారమే అనిపించింది. కలర్ మాత్రం చాలా బ్రైట్ వచ్చింది, కానీ కొద్దిగా కారం ఎక్కువ అయింది. కానీ అలా కాకుండా చాలా కొద్దిగా వేసుకొని వాటర్, కొద్దిగా నిమ్మరసం, సాల్ట్ వేసుకొని కొద్దిగా పలచగానే కలుపుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న బనానాస్లో కొద్దిగా సేపు ఒక 1/2 అవర్ అలా నానబెట్టేసామంటే తర్వాత లైట్గా ఆయిల్ ప్యాన్ మీద పోసేసి మనం మంచిగా ఫ్రై చేసుకున్నామంటే 2 సైడ్స్ ఆయిల్ ఏం పెద్దగా లాగదు, బాగా కుక్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ఆయన లంచ్ బాక్స్కి అయితే ఇవాళ వెజిటబుల్ రైస్తో పాటు అరటికాయ ఫ్రై అండ్ ఒక బనానా పెట్టేశాను. నాతో పాటు వాళ్ళిద్దరిని కూడా మైండ్లో పెట్టుకొని నేను వంటలు అనేది ప్లాన్ చేస్తూ ఉంటాను. సో దట్ వాళ్ళకి ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటుంది నాతో కంపేర్ చేస్తే. కాబట్టి దానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తాను ఆ రిక్వైర్మెంట్స్ అన్ని మీట్ అయ్యేదానికి. పాపకి వాళ్ళ స్నాక్స్ బాక్స్లో ఫుల్గా వాటర్ మెలన్ వేసేసాను. ఇదొక తనకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్నాక్ అనమాట. గ్రేప్స్ కానీ వాటర్ మెలన్స్ కానీ ఇవేమన్నా ఎక్కువ ఉంటే డెడికేటెడ్గా ఇవే పెట్టేస్తాను, స్పెషల్గా డ్రై ఫ్రూట్స్ ఏం పెట్టాను. ఇదొక్కటే తను ఖాళీ చేసుకొని వచ్చేస్తుంది. రోజు వెళ్ళేటప్పుడు నాకు భద్రం చెప్పేసి వెళ్తుంది, అమ్మ భద్రంగా ఉండి ఇంట్లో అని చెప్పేసి పెద్ద మనిషి. అప్పుడే అలానే స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చే దారిలోనే మేము ఆవు పాలు తెచ్చుకునే ప్లేసు. ఈ ఆవు నన్ను చూడగానే రోజు గుర్తుపడుతుంది, తల ఇలా 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 ఊపుతుంది. రిమైనింగ్ ఆవుల పరిస్థితి అంతా ఐ డోంట్ నో హూ యూ ఆర్ అన్నట్లు ఉంటుంది. ఇది ఒక్కటే నన్ను చూసి ఎగ్జైట్ అవుతుంది, ఎందుకో తెలియదు. తీసి నేను తాగాల్సిన పాలంతా నువ్వు రోజు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నావు అని లోపల నన్ను తిట్టుకుంటుందో అలా ఎగ్జైట్ అవుతుందో అని ఆలోచిస్తూ ఉంటాను ఒక్కోసారి. లాస్ట్కి వాళ్ళిద్దరిని వాళ్ళ డెస్టినేషన్లో డ్రాప్ చేసేసి నేను తిరిగి ఇంటికి వచ్చేసరికి రోజులో హాఫ్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయినట్లు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది. వెంటనే రెస్ట్ తీసుకోవాలని కూడా అనిపిస్తుంది, కానీ కుదరదు కదా. వంట అయితే సరిపోదు కదా, వంట తాలూకా మనకి ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని మన కోసం అలానే వెయిట్ చేస్తూ ఉంటుంది, కమాన్ అన్నట్లు. సో నేను ఇంటికి తీసుకురాగానే పాలు ఫస్ట్ వేడి చేసేస్తాను, సో దట్ పాప ఆఫ్టర్నూన్ ఇంటికి రాగానే ఫుడ్ తినేసి పడుకునే ముందు కొద్దిగా తాగేసే పడుకుంటుంది. ఆ టైంకి కూల్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు వేడి చేస్తేనే అప్పటికి సరిపోతుంది. టైం వచ్చేసి 10కి కొద్దిగా దగ్గరగా ఉంది. ఫాస్టింగ్ని ఫ్రూట్తో బ్రేక్ చేద్దాం అనుకుని వాటర్ మెలన్ కొద్దిగా ఉంటే దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఇది సెకండ్ డే కాబట్టి నేను ఇవాళ కూడా ఎలాంటి వర్కౌట్ అయితే మార్నింగ్ చేయట్లేదు. ఈవినింగ్ పాపతో పాటు గ్రౌండ్కి వెళ్ళి జస్ట్ వాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. కంపల్సరీ ఒక 1 or 2 డేస్లో ఒక 1/2 అవర్ 500 క్యాలరీస్ బర్న్ చేసే వర్కౌట్ అయితే కంపల్సరీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో దట్ మనం ఫస్ట్ 2 డేస్ కొద్దిగా ఫుడ్కి అలవాటు అయిన తర్వాత ఫిజికల్ యాక్టివిటీ కొద్దిగా ఇంక్లూడ్ చేసుకుంటూ రావాలని చెప్పేసి. 10కి బౌల్ ఆఫ్ ఫ్రూట్ తిన్న తర్వాత 11కి బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఎందుకంటే 1 అవర్ సరిపోతుంది ఆ ఫ్రూట్ ఎనర్జీ మనకి వెంటనే తినేసేయకుండా. ఇన్ కేస్ ఇంట్లో ఫ్రూట్స్ ఏం అవైలబుల్ లేనప్పుడు నేను డైరెక్ట్గా ఫుడ్డే తినేస్తాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది కొద్దిగా బేసికే, కానీ మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్లో కొన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాం. మనకు పాసిబుల్ అయినంత వరకు 100% ఇదే చేయాలి ఇలానే చేయాలనే రూల్ ఏం లేదు. నేను చెప్పేది కూడా 100%కి 200% కరెక్ట్ అని నేనైతే అబ్జెక్షన్ ఎప్పుడూ చేయను. సో నాకు అవేర్నెస్ ఉన్నంత మాత్రాన నాకు ఇంట్లో ఉన్న ఆ గ్రాసరీస్ని బేస్ చేసుకొని నేను చేసుకునే ప్లాన్ అంతే. ఆఫ్టర్నూన్ లంచ్కి నాకు 2 అయ్యింది టైము. వెజిటబుల్ రైసే కొద్దిగా పెట్టుకున్నాను, రైస్ క్వాంటిటీ తగ్గించే పెట్టుకున్నాను. అండ్ బనానా ఫ్రై, పెరుగు, పచ్చడి
ఇంకా ఒక పండు బనానా, ఇవన్నీ లంచ్కి తిన్నాను. డైరెక్ట్ ఈవినింగ్ కరెక్ట్గా 6 అవుతుంది. మార్నింగ్ ఇడ్లీస్ చేశాను కదా, రాగి ఇడ్లీస్, దాంట్లో 3 దాకా మిగిలిపోయింది. పాప ఒకటి మిగిలి పెట్టేసింది, మా ఆయన 2 పక్కన పెట్టేశారు. సో దట్ దాన్ని పడేసేకి నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అవన్నీ మిల్లెట్స్ కాస్ట్ అవన్నీ మనకు అర్థమవుతుంది కాబట్టి దాని వాల్యూ ఎందుకు మనం వేస్ట్ చేయాలి అని చెప్పేసి వైట్ ఇడ్లీ అన్నా నేను ఆవులకి పెట్టేస్తాను. కానీ సో ఇది ఎందుకు వేస్ట్ చేయాలి అనే ఒక చిన్న సెల్ఫిష్ అనుకోవచ్చు. దీంతో నేను ఈవినింగ్ డిన్నర్కి ఉప్మా లాగా చేస్తున్నాను. ఇడ్లీ ఉప్మా అందరికీ తెలిసిందే కదా, జస్ట్ దీనికి పోపు పెట్టుకొని మనం తినేసేయచ్చు. నేను నెయ్యి వేస్తున్నాను, చాలా కొద్దిగా నెయ్యి. నార్మల్ జనరల్ ఉద్దిపప్పు, మంచెనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసి మంచిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, నాకు పెద్ద పచ్చిమిర్చిలో హాఫ్ తీసుకొని ఫైన్గా చాప్ చేసుకున్నాను. సో కారం ఆ ఫ్లేవర్ అంతా దీంట్లో నుంచే వచ్చేలాగా. తర్వాత కంపల్సరీ సాల్ట్ వేసుకోవాలి. ఇడ్లీ కొద్దిగా మనకి చట్నీతో తింటాం కాబట్టి లైట్గానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సాల్ట్ వేసుకొని కరివేపాకు వేసుకున్నామంటే సెట్. అలానే స్పూన్ వేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. నేను ఇవాళ డిన్నర్కి నాకు ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇది తిన్నాను. 6-6:30 లోపల తినేసామంటే ఇంకా వాటర్ తప్ప ఇంకేమీ తాగను. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఈవినింగ్ 6-6:30 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 10 వరకు కూడా ఇంకేం వాటర్ మీద తప్ప ఇంకేం తినకూడదు. అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మెయిన్ థీమ్. ఇట్స్ అబౌట్ టుడేస్ వీడియో.